గతంలో ఎంతోమంది భారత ప్రధానుల ఇంటర్వ్యూలు చూసాం. కానీ ప్రధాని మోదీ స్టైలే వేరు. ప్రెస్ మీట్లు పెట్టకుండానే ప్రజలకు చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. ప్రభుత్వం ఏం చేస్తున్నది, భవిష్యత్తులో ఏం చేయబోతున్నది వివరిస్తారు. ప్రభుత్వ మాధ్యమం ఆకాశవాణిని వేదికగా మార్చుకుంటారు. మన్ కీ బాత్ ద్వారా తన మనసులోని మాటలు పంచుకుంటారు. ఒక్కోసారి డిజిటల్ మీడియా వేదికలపై దర్శనమిస్తారు. ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్ ఇంటర్వ్యూ చేసినా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్తో పిచ్చాపాటి మాట్లాడినా తాను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తారు. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీకి అనుగుణంగా తన పంధాను మార్చుకుంటూ ముందుకు సాగుతారు. ఇప్పుడు అదే కోవలో పాడ్కాస్ట్ అనే కొత్త వేదికను ఎంచుకున్నారు. పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తొలి ప్రధానిగా రికార్డు క్రియేట్ చేశారు. ప్రముఖ ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ కు ప్రధాని మోదీ తొలి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు, ఉన్నట్టుండి పాడ్కాస్ట్ మాధ్యమాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. భారత ప్రధానులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రెస్ మీట్లు పెట్టడం చాలా అరుదు. అయితే ఏదో ఒక రూపంలో మీడియా ఇంటరాక్షన్లో ఉండేవారు. మీడియాకు దూరం పాటించిన ప్రధానుల్లో దేవేగౌడ, ఐకే గుజ్రాల్ వంటి వారు ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రెస్ మీట్లు పెట్టి మీడియాతో మాట్లాడిన సందర్భాలు చాలా అరుదు. అయితే మన్మోహన్ విషయంలో మనకు ఇంకో కారణం కనిపిస్తుంది. నాడు ప్రభుత్వ నడవడిక మొత్తం గాంధీ కుటుంబం నెరేటివ్స్ పైన ఆధారపడి ఉండేవి. సో మీడియా తలనొప్పులు సోనియా నెత్తికెత్తుకున్న సందర్భాలే ఎక్కువ. మన్మోహన్ సింగ్ ఎక్కువగా మీడియా ముందుకు రాకపోవడానికి అది కూడా ఒక కారణం అంటారు విశ్లేషకులు. ఇక ప్రధానుల్లో మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన ప్రధానుల విషయానికి వస్తే మాత్రం ముందు చెప్పుకోవాల్సింది ఇందిరాగాంధీ, ఆ తర్వాత పివి నరసింహారావు. వీరిలో ఇందిర ఎక్కువగా అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తే పివి నరసింహారావు జాతీయ మీడియాకు పెద్దపీట వేసేవారు. పివితో ఎన్డీటీవీ చీఫ్ ఎడిటర్ శేఖర్ గుప్తా చేసిన ఇంటర్వ్యూ గురించి ఇప్పటికీ చర్చించుకుంటారు. గతంలో వీటిని వాక్ ది టాక్ షోలుగా పిలిచేవారు. ఈ షోలలో సైతం ఎకానమీ, డెవలప్మెంట్, పాలసీ మ్యాటర్స్ మాత్రమే చర్చకొచ్చేవి. ఇప్పుడు ఫార్మాట్ మారింది. ఇప్పుడంతా పాడ్కాస్ట్ యుగం. అయితే ఫార్మాట్తో పాటు నెరేటివ్ను కూడా మార్చేశారు మోదీ. నిజానికి ప్రధాని స్థాయి వ్యక్తులు సాధారణ విషయాల జోలికి వెళ్లరు. కానీ మోదీ వ్యవహార శైలి ఇందుకు భిన్నం. కామన్ మ్యాన్కు ఆసక్తి కలిగించేలా, ఒక స్నేహితుడా, ఒక బంధువులా మాట్లాడతారు. మీడియా సమక్షంలోనే కాదు, వివిధ సందర్భాల్లో మోదీ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. గుజరాత్లో పాడి రైతులతో మాట్లాడినా, పారిశుద్ధ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ బాగోగులు కనుక్కున్నా ఆయన తీరే వేరు. గతంలో ఇలాంటి ప్రయత్నం ఏ ప్రధాని కూడా చేయలేదు. ఎలాంటి ఉద్యోగం చేస్తున్నారు, ఒకవేళ వ్యాపారం అయితే రోజుకి ఎంత సంపాదిస్తారు, సంపాదించిన మొత్తాన్ని ఎలా ఖర్చు పెడతారు, మరి సంపాదన సరిపోతుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న రీతిలో మోదీ ఇంటరాక్షన్ సాగుతుంది. ఓ ఎంటర్ప్రీనర్తో మాట్లాడినా, ఓ క్రీడాకారుడితో మాట్లాడినా, ఓ విద్యార్థితో మాట్లాడినా, దివ్యాంగులతో మాట్లాడినా వారి వృత్తి, ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి లోతుపాతుల్లోకి వెళ్ళి మాట్లాడడం మోదీ ప్రత్యేకత. ఉదాహరణకు ఒలింపిక్స్ మెడలిస్ట్తో మాట్లాడినప్పుడు రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు, కోచింగ్ ఎలా సాగింది వంటి ప్రశ్నలతో పాటు వారి ఇష్టాయిష్టాలపైన మోదీ పరిగణలోకి తీసుకున్నారు. ఒలింపిక్ మెడల్ కోసం కొన్నాళ్ల పాటు ఐస్ క్రీమ్ను త్యాగం చేసిన పివి సింధుకు మెడల్ సాధించగానే గుర్తుపెట్టుకుని మరీ ఐస్ క్రీమ్ ఇప్పించారు మోదీ. అలాగే పారాలింపిక్స్లో పాల్గొన్న దివ్యాంగ క్రీడాకారులతో మోదీ ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ముఖ్యంగా భావి భారత పౌరులైన విద్యార్థులకు దిశానిర్దేశం చేయడంలోనూ మోదీది ప్రత్యేక స్టైల్. పరీక్షా పే చర్చ పెట్టి విద్యార్థుల్లో ఎగ్జామ్ స్ట్రెస్ను దూరం చేసేలా మాట్లాడడం ఆయనకే చెల్లింది. ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి, ఏ మేరకు చదవాలి వంటి సూక్ష్మమైన అంశాలు కూడా మోదీ టచ్ చేస్తారు. తద్వారా విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తారు. చెప్పాలంటే మోదీ ఇంటరాక్షన్ సదరు వ్యక్తులకు నైతిక బలాన్ని అందించినట్లు ఉంటుంది. అది మీడియా వేదిక అయినా, సభ అయినా ఆయన ఇంటరాక్షన్ స్టైల్ సామాన్యులకు చాలా దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పాడ్కాస్ట్ ఇంటర్వ్యూని తీసుకుంటే, నేనేమి దేవుణ్ణి కాదు, నేను తప్పు చేస్తాను అంటూ ఆయన మాట్లాడిన తీరు ఒక సాధారణ పౌరుణ్ణి తలపిస్తుంది. సాధారణంగా ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి భాష మాట్లాడిన సందర్భమే లేదు. ఇవన్నీ ప్రజలను ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాయి. సాధారణ జీవితం నుంచి వచ్చిన దేవేగౌడ, చంద్రశేఖర్ లాంటి ప్రధానులు ఇలా సాధారణంగా మాట్లాడిన సందర్భాలు లేవు. మోదీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ కూడా ప్రజల మనోభావాలకు చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో సాధారణ విషయాలే కాదు, పలు అంతర్జాతీయ విషయాలు కూడా ప్రస్తావించారు. భారత్ ఎప్పుడూ తటస్థంగా వ్యవహరించదనే స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. నెహ్రూ అవలంబించిన ఆలీన విధానం దేశానికి సరికాదని, దేశ ప్రయోజనాల కోసం లీనమై ముందుకు సాగడమే మేలనేది మోదీ భావన. తటస్థ వైఖరి దేశానికి మేలు చేయకపోగా నష్టాన్ని చేకూర్చుతుందని భావించారు. దేశ ప్రయోజనాల కోసం అవసరాన్ని బట్టి ఏ దేశంతోనైనా మైత్రి కొనసాగించాలి, ఏ దేశాన్ని దూరం పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో అమెరికా ఆంక్షలను కాదని రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినా అది మోదీకే చెల్లింది. అంత మాత్రాన అమెరికాతో శత్రుత్వానికి కాలుదువినట్టు కాదు. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్ వైపే మొగ్గు చూపారు. అప్పటిదాకా అవలంబించిన పాలస్తీనా అనుకూల వైఖరికి చెక్కుబెట్టారు. అలాగని పాలస్తీనాతోనూ శత్రుత్వం పెంచుకోలేదు. ఇజ్రాయెల్ దాడులను కూడా ఖండించారు. మోదీ పాడ్కాస్ట్లో మాట్లాడిన అనేక విషయాలు పటిష్టమైన భారత విదేశాంగ విధానానికి అద్దం పట్టాయి.
ఇలాంటి అనేక అంశాలపై మోదీ తన తొలి పాడ్కాస్ట్లో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్తో పిచ్చాపాటి చేసిన, ఏఎన్ఐ స్మితా ప్రకాష్తో ఇంటర్వ్యూ చేసిన, డిజిటల్ మీడియాకే పెద్దపీట వేశారు. శాటిలైట్ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన, ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు చాలా అరుదు. 2 ఏళ్ల క్రితం మోదీ అండ్ 5 ఎడిటర్స్ పేరుతో దేశంలోని దిగ్గజ టీవీ ఛానళ్ల ఎడిటర్స్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత శాటిలైట్ టీవీ ఛానళ్లకు మోదీ ఇచ్చిన అతిపెద్ద ఇంటర్వ్యూ ఇదే. మొదటి నుంచి శాటిలైట్ ఛానళ్ల కంటే డిజిటల్ మీడియా ఛానళ్లకే మోదీ పెద్దపీట వేస్తూ వచ్చారు. శాటిలైట్ టీవీ ఛానళ్లు ఎప్పుడు ఇంట్రాగేషన్ ధోరణి అవలంబించడం, టీఆర్పీ రేటింగుల కోసం కావాల్సిన సమాచారాన్ని మాత్రమే సేకరించాలనుకోవడం, అక్కర్లేని సమాచారాన్ని సెన్సార్ చేయడం, ప్రజలకు అందాల్సిన ముఖ్యమైన సమాచారంపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం అనే అంశాలు బహుశా మోదీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దూరంగా ఉండడానికి కారణమై ఉంటాయి అంటారు రాజకీయ నిపుణులు. ఇలాంటి వ్యవహార శైలి వల్ల మీడియాతో మాట్లాడకపోవడం మోదీ అహంకారాన్ని సూచిస్తోందంటూ ప్రతిపక్షాలు సైతం ప్రచారం చేస్తుంటాయి. నిజానికి ఒక ప్రధాని వ్యక్తిత్వాన్ని ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు నిర్ణయించలేవు. మీడియా బయాస్డ్ ధోరణి కారణంగానే మోదీ నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు చక్కని ఉదాహరణ మన్ కీ బాత్. ప్రభుత్వ మీడియా మాధ్యమం ద్వారా ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ మీడియా ఉండగా టీఆర్పీ రేటింగుల కోసం ఆలోచించే ప్రైవేట్ మీడియాను ఎందుకు అనుసరించాలనే మెసేజ్ కూడా అంతర్లీనంగా ఉందంటారు. అందుకే బయాస్డ్ మీడియా ఛానళ్లతో కాకుండా ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యేందుకు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మోదీ. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా మోదీ వెనక్కి తగ్గడం లేదు. డిజిటల్ మీడియాకి పెద్దపీట వేస్తొస్తున్నారు. ఇందులో భాగంగా జెరోదా కో-ఫౌండర్ నిఖిల్ కామత్తో పోడ్కాస్ట్ చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మోదీ తొలి పోడ్కాస్ట్పై ఇది పూర్తి వివరణ కాకపోయినా తొలి రివ్యూలో భాగంగా కొన్ని అంశాలు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. పోడ్కాస్ట్పై పూర్తి విశ్లేషణను వివిధ వీడియోల రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీరు స్టోరీ చివరి దాకా వచ్చారంటే మీకు నేషనలిస్ట్ హబ్ స్టోరీలు నచ్చుతున్నాయి అని అర్థం చేసుకుంటున్నాం. సో నేషనలిస్ట్ హబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.